ఫ్రెండ్స్ పార్లర్ అయితే క్లోజ్ చేసి 10 days టూర్ కి అయితే వెళ్తున్నాము. వైభవ్ హాయ్ చెప్పు. అది ఎక్కడికి వెళ్తున్నామో వీడియో ఫాలో అయితే మీకు తెలిసిపోతుంది. టైం అయితే 10:30 అయిందండి నైట్. ఇంకా అందరం కూడా వెళ్తున్నాము. ఇంకా పార్లర్ ఓపెన్ చేసిన ఎన్ని రోజులు అవ్వలేదు. ఇంకా టూర్ అయితే వెళ్తున్నాం. అది ఎక్కడికి అనేది ఇప్పుడే చెప్తాను. 25th అండి. అలాగే నెక్స్ట్ May 5th వరకు పార్లర్ అయితే క్లోజ్ లో ఉండబోతుంది. ఈ రోజు అయితే మేము షిరిడి ట్రిప్ కి వెళ్తున్నాము. 10:30 అవుతుంది. 11 o'clock కి ట్రైన్ అన్నమాట. ఇక్కడ చూడండి బావా మరదళ్ళు భలే ఎంజాయ్ చేస్తున్నారు. శివాంష్ హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్. ఇదంతా మా ఫ్యామిలీ. ఈడు నా పెద్ద కొడుకు, ఈడు నా చిన్న కొడుకు, మా తమ్ముడు, మా అమ్మ, మరదలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? జీ వెళ్తున్నామా? చెప్పు. ట్రైన్ కి వెళ్తున్నామని చెప్పు తన్వి. ట్రైన్ అయితే వచ్చేసింది చూసారు కదా. ఇంకా రెడీగా బయలుదేరడమే ఉంది. అందరం కూడా వెయిట్ చేస్తున్నాం ట్రైన్ అయ్యే లోపలికి వెళ్ళడానికి. ఇంకా హడావుడిగా ఎక్కుతున్నాము. ఇంకా అందరం లగేజ్ పట్టుకున్నాము. మావైతే 2 లగేజ్, మా ముగ్గురివి ఒకటే బ్యాగ్, ఇంకో ఫుడ్ బ్యాగ్. ఇంకా మా మరదలు పిల్లలతో లగేజ్ కొంచెం ఎక్కువ అయింది. ఇదిగోండి మా లగేజ్. ఇది డోర్ క్లోజ్ చేసి ఉంది, ఎందుకో రావట్లేదు. లోపల నుంచి వేసినట్టున్నారు. మొత్తం ఖాళీగా ఉంది అసలు. మా అమ్మ రైల్వేలో చేస్తుంది కదా, తీస్తావు కదా అని అంటారు. వాళ్ళు తీయాలంట, తీస్తే కానీ ఇది అవ్వదు. మా తమ్ముడు ఇలా హడావుడు ఎక్కువైపోయింది బాగానా. ట్రైన్ ఎక్కరా? ట్రైన్ ఎక్కవా? డోర్ తీయలేదా ఏంటి? అవునా? వెనక్కి పడిపోతావు. డోర్ రావట్లేదు. లోన్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు డోర్ క్లోజ్ అయ్యి ఇంతవరకు ఇప్పుడు ఓపెన్ అయ్యింది. మా ఫోటోలు ఎలా ముందుకు వెళ్ళిపోతున్నారు చూద్దాం. ఒక్కొక్కటి ఒక్కొక్క బ్యాగ్. మా ఫోటోలు ముందు వెళ్ళిపోయారు. ఫ్రంట్ లోనే ఉంది. డోర్ దగ్గర, పూర్తి డోర్ దగ్గర అండి. ఇదిగో డోరు. ఇక్కడ పిల్లలు ఉన్నారు. మాకు ఇంట్లో కంగారే. సారీ. ఇంకా హడావుడిగా ఉంది. చూడండి రాత్రి 11:30 అవుతుంది. అది 11:30 పడుకోకుండా ట్యాబ్ కోసం అరుస్తున్నాడు. వీడికి అస్సలు లైక్ చేయకండి. అగో బావా ఏమైంది? బావా ఏమైంది? పడిపోతున్నాడు బావా. అలా అవుతున్నాడా? మా పెద్ద మేనకోళ్ళు త్రిషిక, మా అమ్మ ఎక్కడ సెట్ అయ్యారు. ఇక్కడ శివాంష్, ఇక్కడ వైభవ్, ఇక్కడ సంగవి. అనిల్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు. వాడి ప్లేస్ వేరే దగ్గర దొరికింది. ఇంకా పాలు హడావుడు అనమాట ఈరోజు నైట్. మార్నింగ్ అయితే 10 o'clock వరకు ఇదే ట్రైన్ లో. నెక్స్ట్ 10 o'clock కి మళ్ళీ చేంజ్ అవుతాం. మళ్ళీ మార్నింగ్ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. మార్నింగ్ అయితే అయింది. లెగ్స్తాం అందరం కూడా. టిఫిన్లు చేస్తున్నాము. మా వైపు పైన ఉన్నాడు. ఇంకైతే నేను చూసారు కదా ఇక్కడ సెటిల్ అయ్యాను. ఇంకా ఇప్పుడు 10:30, 11 కల్లా మళ్ళీ ఇంకో వేరే ట్రైన్ మారాలి. దిగి మారుదాం. ఇక్కడైతే దిగామన్నమాట. కాజీపేటలో దిగాము. ఇక్కడ నుంచి ఇంకోటి షిఫ్ట్ అవ్వాలి. ఇంకా వెళ్దాం. ఓకేనా? చెప్పు. కాజీపేట స్టేషన్
ఇంకా 1:30కి అయితే నెక్స్ట్ ట్రైన్ ఉంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, చూడు అత్త, హాయ్ హాయ్. ఇద్దరు ఒకేసారి పట్టుకుంటా. అమ్మో అమ్మో, వదిలి వదిలి. సంగవి ఇద్దరు ట్విన్స్ తోటి చూడండి. బావా బావ ఏట్ అవుతున్నాడు చెప్పు, చెప్పు, రికార్డ్ చేస్తున్నాను చెప్పు. బావ ఏట్ అవుతున్నాడు చెప్పు. పెంకా, వీళ్ళు ముగ్గురిని పట్టలేకపోతున్నాం అస్సలనా. చూడండి పెంకి చెప్పు. పెంక్ అయిపోతున్నాడండి బావా. ఎలాగంటావు? ఇటు ఇటు చూడు, నా వైపు చూసి చెప్పు. ఇటు చూడు. హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్కి అయితే వచ్చాము. హస్బెండ్ కూడా వచ్చారు. స్టేషన్ అయితే అప్రోచ్ అయిపోయాము. ఆలియా నగర్ కదా, ఆలియా నగర్. ఇంకా మా జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఇదే మేము దిగిన స్టేషన్ అన్నమాట. ట్రైన్ ఫైనలీ 3 days కంప్లీట్ అయిపోయింది. 3rd day 3 days ట్రైన్ లోని ఫుల్ గా రైడ్ అయి దిగాము. ఇదిగోండి మా చిన్నోళ్ళు కూడా ఏసీ బాగా దగ్గొస్తుందట. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. వచ్చాము, బాగా జరిగింది. వాళ్ళ ఆఫీసర్ వాళ్ళ సార్ వచ్చారు. ఇంక వెళ్ళిపోవడమే అందరం. మా కోసం వెహికల్ తీసుకొచ్చారు, చూపిస్తాను పదండి. స్టేషన్ బయటకి అయితే వచ్చాము. చూసారు కదా, ఇక్కడైతే ఇలా ఉంది అంతా కూడా. ఆలియా నగర్, అహ్మదాబాద్ నగర్లో ఆలియా నగర్. మా హస్బెండ్ అయితే వెహికల్ తీసుకొచ్చారు. వెహికల్ దగ్గరికి వెళ్దాం పదండి. ఇంకైతే ఇక్కడ జర్నీ ముగిసినట్టని క్వార్టర్స్కి వెళ్ళాక మీకు క్వార్టర్స్ చూపిస్తాను. ఎందుకంటే కార్ అయితే తీసుకొచ్చారు మా కోసం. ఇంకా మేము కార్లో వెళ్తున్నాం. చూసారు కదా, చాలా బాగుంది. 3 days బాగా జర్నీ జరిగింది. ఇదిగోండి, ఇది కారు. అందరూ బాగా టైర్డ్ అయిపోయారు. కార్ అయితే ఎక్కిపోయాము. మా సన్ను కార్ అయితే ఎక్కిపోయాము. ఇక ఏడున్నాడు. నా గురించి మాట్లాడుకుంటున్నాను, నాకు ప్లేస్ సరిపోదా. ఇక్కడైతే ఉదయ్ ఉన్నారు, అక్కడ వాళ్ళ సార్ ఉన్నారు. వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. కొంచెం ఫైనలీ క్వార్టర్స్ కి అయితే వచ్చాము. చూసారు కదా, ఇదైతే క్వార్టర్స్. మాకు ఇచ్చిన క్వార్టర్ ఒకసారి చూపిస్తాను. క్వార్టర్స్ లోకి అయితే వెళ్తున్నాము. త్రిషిక ఎక్కడికి వెళ్తున్నావు? త్రిషిక ఎక్కడికి వెళ్తున్నావు? క్వార్టర్స్ ఎలా అవుతున్నాయి? క్వార్టర్స్ రూమ్ అయితే చూపిస్తాను ఎలా ఉందో. ఇంకా ఆర్మీ ట్రిప్లో ఇది లాస్ట్ అనే చెప్పాలి. రిటైర్మెంట్ అయిపోతున్నారు కాబట్టి. ఇంకైతే రూమ్లోకి వెళ్దాం పదండి. ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇక్కడ మా హస్బెండ్ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇదండి, ఇది రూము. ఇక్కడైతే కూలర్ ఇచ్చారు, 3 beds వేశారు. చాలా బాగుంది. ఇంకా లోపల ఇది ఒక రూము, వాష్రూమ్. ఇంక ఇక్కడ చూసారు కదా, బాల్కనీ అయితే చాలా బాగుంది. సూపర్ ఉంది బాల్కనీ. చూసారు కదా, ఫైనలీ 3 days జర్నీ అయితే అయిపోయింది. ఇది జర్నీ వీడియో. ఇంక నెక్స్ట్ వీడియోస్ అన్ని టూర్ వస్తాయి, అన్ని కూడా వాచ్ చేయండి. part 2 గా మళ్ళీ వీడియో పెడతాను. ఇది part 1 లో అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ చెప్పండి. బాయ్ 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 బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోలో.